హైదరాబాద్ నగరంలో గత రాత్రి జరిగిన భారీ బస్సు ప్రమాదం కలకలం రేపింది. మియాపూర్ నుంచి పాలకొల్లు వెళ్తున్న శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు కేపీహెచ్పీ పరిధిలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ వద్దకు చేరుకోగానే మొదట బస్సు డ్రైవర్ క్యాబిన్ నుండి పొగలు వచ్చాయి. మంటలను గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి అందులో ఉన్న 18 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మంటలు వేగంగా విస్తరించి బస్సును పూర్తిగా మింగేశాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులను వేరే మార్గాల్లోకి మళ్లించడం ద్వారా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ప్రాథమిక విచారణలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఏసీ యూనిట్లో సాంకేతిక సమస్యల వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్స్ బస్సును పరిశీలించాక అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో గత రాత్రి జరిగిన భారీ బస్సు ప్రమాదం కలకలం రేపింది. మియాపూర్ నుంచి పాలకొల్లు వెళ్తున్న శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు కేపీహెచ్పీ పరిధిలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ వద్దకు చేరుకోగానే మొదట బస్సు డ్రైవర్ క్యాబిన్ నుండి పొగలు వచ్చాయి. మంటలను గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి అందులో ఉన్న 18 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హర్షిత ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హర్షిత, గుడ్ మార్నింగ్. చెప్పండి, ప్రమాదం జరిగే సమయం బస్సులో పరిస్థితి ఎలా ఉంది అసలు? హైదరాబాద్ లో కేపీహెచ్పీ ప్రాంతంలో అయితే భారీ అగ్ని ప్రమాదం త్రుటిలో పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉండి కూడా అదృష్టం అనే చెప్పాలి. గత రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు అనేవి చెలరేగాయింది. ఈ బస్సు మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ కి వెళ్తున్న మార్గంలో, అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు వెళ్తుండగా ఘటన జరిగిందనే చెప్పాలి. మొదటగా అయితే డ్రైవర్ క్యాబిన్ ప్రాంతంలో మంటలు గమనించాడనమాట. ఏదైతే డ్రైవర్ సిబ్బంది కానీ డ్రైవర్లు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండి ఉన్న ప్రయాణికులను 18 నుంచి 20 మంది ప్రయాణికులుగా ఉన్నట్టు, అంటే మియాపూర్ నుంచి ఎక్కిన బస్సు కాబట్టి 18 నుంచి 20 మందిగా ఉన్న ప్రయాణికుల్ని క్షణాల్లోనే బయటికి దింపేయడం వల్ల త్రుటిలో ప్రాణపాయం తప్పిందనే చెప్పుకోవచ్చు ఇంద్రజ. ఈ డ్రైవర్కు ఉన్న సమయస్ఫూర్తిని కానీ ఒక అలర్ట్నెస్ అనే దాని వల్ల బట్టి ఈ రోజు ఎవరికి కూడా ప్రాణహాని జరగలేదని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్. ఎవరికైనా గాయాలయ్యాయా? బయటకు దిగే సమయంలో ఏమైనా గందరగోళం జరిగిందా? అంటే మొదటిగా అంటే డ్రైవర్ క్యాబిన్, ఎక్కడైతే డ్రైవర్ స్టీరింగ్ అక్కడ మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే ఉన్న ప్రయాణికుల్ని వెంటనే దింపేయడం వల్ల ఎటువంటి ఎవరికి కూడా గాయాలని కానీ లేకపోతే ఎవరికి కూడా ఏది జరగలేదని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏదైతే వాహనం అనేది ఉందో ఆ వాహనం అయితే పూర్తిగా కాలిపోయింది. అక్కడికి అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కూడా సమాచారాన్ని అందుకొని వెంటనే వచ్చి ఆ ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆపే ప్రయత్నం అయితే చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఎంత సమయం పట్టింది? సుమారు మనం చూసుకున్నట్టయితే ఒక 2 గంటలు పట్టిందనే చెప్పుకోవచ్చు ఇంద్రజ. ఏదైతే సిబ్బంది రావడానికి వచ్చి ఎందుకంటే ఆ కేపీహెచ్పీ అనేది కూడా మనకి మెయిన్ ట్రాఫిక్ ఏరియా, అందులో నైట్ టైం అంటే
ఇంక ఈ ట్రావెల్స్ అవి వెళ్తూ ఉంటే అట్లాంటి పరిస్థితుల్లో కూడా అగ్నిమాపక సిబ్బంది కానీ లేకపోతే డ్రైవర్స్ ప్రయాణికులు కానీ అలర్ట్నెస్ తో ఉండి ప్రాణాలను కాపాడుకున్నారని అయితే చెప్పుకోవచ్చు. రైట్, బస్సు టెక్నికల్ కండిషన్ పై ట్రావెల్ సంస్థ ఏమంటుంది, వాళ్ళ స్పందన ఏమిటి? అంటే మనం ఇప్పుడు ఇదే విషయం ఒక ఆలోచనలోకి వస్తే గతం నుంచి చూసుకుంటే కూడా అటు చావల కానీ కర్నూలు కానీ ఇదే యాక్సిడెంట్ అంటే ఫైర్ యాక్సిడెంట్స్ బస్సుల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి మనం గమనిస్తూ ఉన్నాం. దీని మీద కూడా అధికారులు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ కానీ లేకపోతే తెలంగాణ ఈ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ కూడా దీని మీద తీవ్రంగా ఎందుకు జరుగుతున్నాయి ఏంటనేది చూస్తున్నారు కదా. చూడాలి మరి. థ్యాంక్ యూ హర్షిత.